కర్ణుని రక్షించడం కేవలం హిమాలయాల్లోని మూలికలు దివ్యౌషధాలకే సంభవం. రాకుమారి మనుషులు ఏం భావిస్తారంటే జీవితం ఎప్పటికీ సూటిగా సవ్యంగా సాగిపోతుంది అని. కానీ ఒక్క ఘటన ఆ మార్గాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. మీకంతా తెలుసు కదా అతిరథ. మరి ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఎందుకున్నారు? నాకెందుకు చెప్పలేదు కర్ణుడునా? రాకుమారులకు జయము జయము. మహారాణి మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు. రేపు నీ రాజ్యాభిషేకంలో కలుద్దాం అంగరాజకర్ణ. మిత్రమా, అభిషేకం మాత్రమే నాకు, కానీ కిరీటం ఎప్పటికీ నీదే అవుతుంది. మిత్రమా కర్ణ, ప్రణామాలు రాజమాత. యశస్వీ భవ. నిన్ను చాలా ఏళ్ల తర్వాత చూశాను. నీ శౌర్యం నాకు గర్వకారణం అయ్యింది నాయనా. నన్ను మీ పుత్రుడని పిలిచి మీరు మీ స్థాయిని ఎందుకు తగ్గించుకుంటున్నారు రాజమాత? అలా ఎందుకు అనుకుంటున్నావు నాయనా? ఎందుకంటే నిన్న రణభూమి అలాగే రాజసభ నాకేం నేర్పించాయంటే అది గురు పరశురాముడు కూడా నేర్పించలేదు. ఏ మనిషైనా సరే తన స్థాయిని ఎప్పటికీ మర్చిపోకూడదు. తను గుర్తుంచుకుని తీరాల్సిందే. అసలు తన మూలాలు ఏ భూమి నుంచి వచ్చాయో. నాది కూడా అదే అభిప్రాయం కర్ణ. కానీ దానికంటే ముందు మనిషికి తన స్థాయి గురించి తెలియటం అవసరం. ఇంతకీ నీకు తెలుసా అసలు నువ్వు? తనకి తప్పకుండా తెలుసుంటుందమ్మా తన మూలాలేంటో. ఒకవేళ తను మర్చిపోతే నేను తనకి గుర్తు చేస్తూనే ఉంటాను. తను సూతపుత్రుడని. మర్యాద పాటించు భీమా. యుద్ధంలో జరిగిన విషయాల్ని అక్కడే వదిలేయడం మంచి పని. కర్ణుడు తన యోగ్యతతోనే అంగరాజ పదవిని పొందగలిగాడు. తనని గౌరవించు. అంగరాజా, నా తమ్ముడు కఠినంగా మాట్లాడతాడు, కానీ తన మనసులో ఏమీ ఉండదు. నేను మీ కౌశలాన్ని గౌరవిస్తున్నాను. కానీ పెద్దన్నయ్య గారు, మీరు తనని మెచ్చుకుంటున్నారా? తన అర్జునుడికి సవాలు విసిరాడు కదా. భీమా,
విరోధి ప్రతిభాశాలి అయితే తనని గౌరవించి తీరాల్సిందే. పైగా అంగరాజు ఇప్పుడు హస్తినాపురం పక్షమే కదా. అంగరాజా, పాండురాజు పెద్ద కుమారుడిగా నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. నాకు సంతోషంగా ఉంది మీలాంటి మహాయోధుడు ఇప్పుడు మా పక్షానున్నందుకు. నేను కేవలం రాకుమారుడు దుర్యోధనుడి పక్షానున్నాను. అంగరాజా, తను కూడా నా తమ్ముడే కదా. పదండి మాత. ఏమైంది కర్ణ? అంగరాజుపైన నీకు సంతోషంగా లేదా? లేదు. ఎందుకంటే ఏ ప్రయోజనం కోసం అంగరాజు పదవిని స్వీకరించాను ఆ ప్రయోజనం సగమే పూర్తయింది. బహుశా సూర్యదేవుడు కూడా నీ పక్షానే ఉన్నట్టున్నాడు. మనుషుల మీద అన్యాయమనే ఆరోపణలు చేసినా నీ మనసు తృప్తి చెందలేదా? ఇప్పుడు దేవతల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నావా? నా లక్ష్యం మాత్రం ఒక్కటే. నేను నీకు పరాజయం రుచి చూపించాలి. ఆ సర్వశ్రేష్ఠుడనే నీ అభిమానాన్ని భగ్నం చెయ్యాలి. మిగిలిపోయిన ఆ యుద్ధాన్ని పూర్తి చేయాలి. ఒక విషయాన్ని మాత్రం నువ్వు సరిగ్గానే చెప్పావు. రణభూమిలో ధనస్సు నుంచి వెలువడిన బాణం ఎప్పటికీ వెనక్కి తిరిగి రాదు. కానీ నారి మాత్రం వెనక్కి తిరిగి వస్తుంది. ఖచ్చితంగా రణభూమి అయితే మళ్ళీ రాదు కదా కర్ణ. కానీ మన యుద్ధం మాత్రం తప్పక తిరిగి వస్తుంది. ఆ రోజున ఏదైనా భంగమైంది అంటే అది నన్ను ఓడించాలనే నీ కల మాత్రమే. ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజున మనిద్దరి మధ్య ఆ సూర్యదేవుడు రాలేడు. పితామహులు అలాగే ద్రోణాచార్యులు కూడా ఉండరు. కేవలం మన బాణాలే మాట్లాడతాయి. అప్పటి వరకు మిగిలిపోయిన ఈ యుద్ధం నా మనసుకి కూడా భారంగానే ఉంటుంది. ఈ భారం రేపొద్దున ఇంకా పెరిగిపోతుంది. నువ్వు నాకు రాజ్యాభిషేకం జరుగుతుంటే చూసినప్పుడు రేపు అభిషేక స్థలంలో నీకోసం ఎదురు చూస్తాను అర్జున. కర్ణుని రక్షించడం కేవలం హిమాలయాల్లోని మూలికలు దివ్యౌషధాలకే సంభవం. రాకుమారి మనుషులు ఏం భావిస్తారంటే జీవితం ఎప్పటికీ సూటిగా సవ్యంగా సాగిపోతుంది అని. కానీ ఒక్క ఘటన ఆ మార్గాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ప్రణామాలు దేవి. మీకంతా తెలుసు కదా అతిరథ. మరి ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఎందుకున్నారు? నాకెందుకు చెప్పలేదు కర్ణుడున? మనం అడవిలో కలిసినప్పుడు అప్పుడెందుకు చెప్పలేదు మీరు? ఎందుకంటే నేను ప్రతిజ్ఞాబద్ధుని కాబట్టి. ఆ ప్రియంవద నా దగ్గర మాట తీసేసుకుంది. మాటివ్వడం తప్పు కాదు, కానీ ఒక పిల్లాన్ని
తన తల్లి ప్రేమకు దూరంగా ఉంచటం మరి అది అపరాధం కాదా? నేను హస్తినాపురం సారథిని. మరి సారథి కర్తవ్యం ఏంటి దేవి? తన రథి మర్యాదను గౌరవాన్ని కాపాడటమే. ఒకవేళ అదే తప్పైతే ఈ అతిరథుడు మీ ముందర శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు శిక్షకి అర్హులు కారు అతిరథ. కానీ మీరు మీ తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుని తీరాల్సిందే. మీరు కర్ణుడికి చెప్పాలి అసలు నిజం ఏంటో. తనకి ఎవరు జన్మనిచ్చారో, తను పాండవులకి పెద్దన్న అని. ఒకవేళ మీరు అలా చెయ్యలేకపోతే అప్పుడు నేనే స్వయంగా చెప్పాల్సి ఉంటుంది. అలా చేయకండి, మీరు అలా చేయకండి దేవి. ఎవరైనా దాహంతో ఉన్న వాళ్ళని నీళ్ల దగ్గరికి తీసుకొచ్చి ఇలా చెబితే అసలు తనకి జలం మీద ఎలాంటి అధికారం లేదని, తనకి దాహంతో కాదు ఆ మాటలతోనే తన ప్రాణాలు పోతాయి. కర్ణుడు ఇప్పుడు రాధేయుడు. రాధ నుంచి ఒక్కగానొక్క కొడుకుని హస్తినాపురం సామ్రాజ్యం దూరం చేసింది. ఇప్పుడు రాధ నుంచి కర్ణుణ్ణి దూరం చేసి రాధకు మీరు అన్యాయం చేయొద్దు. ఈశ్వరుడి దయ వల్ల మీ దగ్గర 5 కొడుకులున్నారు. కానీ రాధకి మాత్రం కేవలం ఒక్కరే. లేదు అతిరథ, నాకు 5 కాదు 6 కొడుకులున్నారు. నన్ను అదే భయపెడుతూ ఉంటుంది. ఒకవేళ కర్ణుడికి నిజం తెలియకపోతే అప్పుడు నాకు 5 కొడుకులే అవుతారు. అయితే కర్ణుడో లేకపోతే అర్జునుడో. మీరసలు కర్ణుణ్ణి ఎందుకు ఆపలేదు? ఎందుకు తనని ధనస్సు పట్టుకొనిచ్చారు? ఎందుకు తను అర్జునుడి ముందుకి రావలసి వచ్చింది? ఎందుకు? రాత్రి చీకటి ఎప్పటిదాకా సూర్యకిరణాలను బంధించి ఉంచగలదు? సూర్యపుత్రుడు మీ కర్ణుడు. అతిరథుడనే పేరున్న ఓ చిన్న మేఘం తన వేగాన్ని, తన తేజాన్ని ఎలా ఆపగలదు? తన శరీరానికి జన్మతోనే కవచం ఉంది. తన జన్మకి కారణం ధనస్సు ఎక్కుపెట్టడమే కదా దేవి. ఎవరిని మహామహితాత్ముడు భీష్ముడి ఆదేశమే ఆపలేకపోయిందో, ఎవరినైతే ఆచార్య ద్రోణుడి ఉపేక్ష ఆపలేకపోయిందో, తనని ఈ అతిరథుడు ఎలా ఆపగలడు? ఎలా? కర్ణుణ్ణి ఆపొచ్చు అతిరథ. సోదరుల్ని ఒకరి రక్తం ఒకరు కళ్ళ చూడకుండా ఆపొచ్చు. నేను నా 6 కొడుకులతో కలిసి జీవించలేకపోనవచ్చు. అది నాకు అంగీకారమే. కానీ నాకు వాళ్ళందరి జీవితాలు కావాలి. ఎలా దేవి? ఒక మార్గం ఉంది అతిరథ. ఎవరూ కనిపించట్లేదేంటి బుగత గ్రామంలో? కనీసం పిల్లలు కూడా ఎవరూ కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళారు అందరూ? ఓ వీరుడికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్ల కోసం. తను చరిత్రలో సూతులకు గౌరవం కల్పించాడు. స్వాగతం అంగరాజ కర్ణ. అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి.
నువ్వసలు ఏం చేస్తున్నావు వృషాలి? ఎందుకు వాళ్ళని ఆపట్లేదు? లేదు కర్ణ, ఇవాళతో శతాబ్దాలుగా వాళ్ళ కళ్ళల్లో కేవలం కన్నీళ్లే కనిపించాయి. ఇవాళ వాళ్ళ పెదాల మీద చిరునవ్వుని ఆపొద్దు. ఇవాళ వాళ్ళ కళ్ళల్లో ఆకాశాన్ని తాకాలనే ఆశ కనిపిస్తోంది. అవును కర్ణ, అర్జునుడిని ఎదుర్కోవడం నీకు కేవలం ఒక్క క్షణమే కావచ్చు, కానీ వీళ్ళకైతే ఆ నిమిషం రాబోయే స్వర్ణయుగానికి ఒక స్వప్నం కదా. మొట్టమొదటిసారి క్షత్రియుల రంగభూమి సూతుల జీవితాల్లో రంగులను నింపింది. 100 ఏళ్లుగా అవమానమనే విషాన్ని తాగేవాళ్లు ఇవాళ మొదటిసారి గౌరవమనే అమృతాన్ని రుచి చూశారు. నీ దగ్గర చాలా మార్గాలున్నాయి నన్ను ఆపడానికి, అలాగే నన్ను ఉత్సాహపరచడానికి. రేపు నాకు రాజ్యాభిషేకం జరిగినప్పుడు చూసే వాళ్ళ దృష్టి నా కిరీటం మీద ఉంటుంది, కానీ నా దృష్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళ మీదే, నీ మీదే వృషాలి. ఏ నేనక్కడికి ఏ అధికారంతో రావాలి? నువ్వు ఎప్పటికీ అక్కడే ఉండాలి. రేపు స్నేహితురాలనే అధికారంతో, కానీ కొన్ని రోజుల తర్వాత అంగదేశానికి మహారాణి అనే అధికారంతో. అంగరాజు కర్ణుడికి జై! 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 అభినందనలు. అంగరాజా కర్ణ. అభినందనలు అంగరాజా. అందరి నోటితోనూ అంగరాజని వినడం బావుంటుందమ్మా, కానీ నీ నోటిలో నుంచొస్తే అది అపశబ్దంగా వినిపిస్తుంది. నేను నీకు కేవలం కర్ణుణ్ణి, నీ కొడుకు కర్ణుణ్ణి, రాధేయ కర్ణుణ్ణి. మరి ఈ రాధయ్య కర్ణుడు ఇవాళ యుద్ధంలో ఘన విజయం సాధించి వచ్చాడా? ఆ సూర్యదేవుడు కూడా క్షత్రియుల పక్షమే వహిస్తున్నాడమ్మా. నీ రాధేయుడు ఓడిపోలేదు, అలాగని గెలవను లేదు. అసత్యం. మీ అమ్మతోనే అసత్యం చెప్తున్నావా? ఒక్కటి కాదు, ఇవాళ నువ్వు 3 ఘన విజయాలు సాధించావు కన్నా. మొదటి విజయం ఏ క్షణంలో వరించిందో చెప్పనా? నువ్వు ఒక సూతపుత్రుడు అయ్యుండి కూడా ఆ రణభూమిలో రాకుమారుని ఎదిరించినప్పుడు. రెండవది, ఆ మహారాజు నీకు రాజపదవి ఇచ్చినప్పుడు ఒక సూతుడి నుదుటి మీద ఒక క్షత్రియుని రక్తం రాజతిలకంగా మారింది. ఇది నీకు 3వ విజయం కన్నా. నాకు స్పష్టంగా కనిపిస్తోంది, వీటిని మించిన విజయమాలలు ఎన్నో నీ జీవన పథంలో నీకోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉన్నాయి కన్నా. అవునా తిరథ, ఇప్పుడు కేవలం ఒకే ఒక్క దారుంది. ఒకవేళ కర్ణుడు అంగదేశానికి రాజు కాకపోతే
తన దుర్యోధనుడి బంధాల నుంచి విముక్తవుతాడు. తనకి అర్జునుడితో యుద్ధం చెయ్యాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. నా కుమారులందరూ సురక్షితంగా ఉంటారు. మీ రాధేయుడు, అలాగే నా కర్ణుడు. మీ కర్ణుణ్ణి ఆపి తీరాల్సిందే అతిరథ. ఎందుకంటే దుర్యోధనుడు కర్ణుణ్ణి మిత్రుడిగా కాదు, ఒక అస్త్రంగా భావించి దగ్గరికి తీసుకున్నాడు. తను కర్ణుణ్ణి ఎరగా వేసి నా కొడుకులందరినీ నాశనం చెయ్యాలి అనుకుంటున్నాడు. ఒకవేళ మీరు కర్ణుడితో అంగరాజ్యాన్ని వద్దని చెప్పగలిగితే అప్పుడు నేను తనని మీ కొడుకుగానే ఒప్పుకుంటాను. ఏంటి, మీరలా చెయ్యగలరా? ప్రయత్నిస్తాను దేవి. మీరేమంటున్నారు ఆర్య? అదే మీరందరూ ఇప్పుడు విన్నదే. మీరు నా రాజ్యాభిషేకానికి రారన్నమాట. అవును కర్ణ, నేను రాను, అలాగే రాధ కూడా. పెదనాన్న కూడా. ఒకవేళ నీకు మీ నాన్న మీద ప్రేమే ఉంటే గనక అప్పుడు నువ్వు కూడా అక్కడికి వెళ్ళవు కన్నా. నీకేమైనా మతిపోయిందా అతిరథ? తనకి రాజ్యాభిషేకం జరగబోతోంది. తనకి నువ్వు అసలేం చెబుతున్నావు? తననే అక్కడికి వెళ్ళొద్దంటున్నావా? అవును, ఎందుకంటే అది మంచిది కాబట్టి అన్నయ్య. చూసే వాళ్ళకి కమలం ఎప్పుడూ కూడా నీళ్ల మీదే అందంగా కనిపిస్తుంది. కానీ లోతుకెళ్ళి చూస్తే అప్పుడు అసలు నిజం తెలుస్తుంది. దాని మూలం బురదలో కూరుకుపోయింటుందని. రేపు కర్ణుడికి అలంకరించబోయే కిరీటం అలాంటిదే. దానికి కనిపించని బేడీలున్నాయి. అవి నిన్ను ఆ దుర్యోధనుడితో ఎప్పటికైనా బంధించేస్తాయి. నీ ఆశయం కేవలం సర్వశ్రేష్ఠుడివి కావడం మాత్రమే కదా కర్ణ. అందుకే తెలుసుకోలేకపోతున్నావు. ఆ దుర్యోధన కుమారుడు నిన్ను మిత్రుడిగా కాదు, తన దాసుడిగా చేసుకుంటున్నాడు. నిన్ను తన మెడలో హారంగా అనుకోవట్లేదు. తను నిన్ను ఆయుధంగా మార్చి అర్జునుడి మీద ప్రయోగించాలనుకుంటున్నాడు.